హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలుగువారి కోసం మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐడిబిఐ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి 1100కి పైగా వేకెన్సీస్తో ఒక బిగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అయితే రావాలి. 6.5 lakhs per annum వరకు కూడా శాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంచి ఆపర్చునిటీ, మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి ట్యాగ్ లైన్ కూడా చూడొచ్చు. బ్యాంక్ ఐసా దోస్త్ జైసా అని చెప్పేసి ఇక్కడ ట్యాగ్ లైన్ అయితే ఉంది. సో చాలా ఇంపార్టెంట్ వీడియో, మనకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి దేశవ్యాప్తంగా ఐడిబిఐ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి వేకెన్సీస్ అయితే ఖాళీలు ఉన్నాయి. టోటల్గా మనకి 1100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. మీకు కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అండ్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ని నోటిఫికేషన్లో క్యాస్ట్ వరకు కూడా ఇచ్చారు. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడి ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ముందుగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి, అంటే ఏజ్ అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి March 1st వరకు మీకు ఎలిజిబిలిటీ ఉండాలన్నమాట. మనకి నోటిఫికేషన్ వచ్చేసి March 6th రోజు అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి March 8th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ March 19th వరకు మాత్రమే టైం ఉంది. ఆ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు ఈ జాబ్స్కి గురించి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్డ్గా వీడియో అయితే చేస్తాను సపరేట్గా. ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, దాన్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఆ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, March 19th వరకు అయితే అప్లై చేసుకోవాలి. సో ఈ జాబ్స్కి మీకు సెలక్షన్లో ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మీకు సెలక్షన్ చేస్తున్నారు. అది ఎప్పుడు ఉంటుందంటే April 12th మార్నింగ్ సెషన్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి మీకు మే నెలలోనే పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది క్లియర్గా. సో చాలా తక్కువ టైంలో ఒక మంచి ప్రభుత్వ జాబ్, అది కూడా మనకి మంచి ఐడిబిఐ బ్యాంకుల్లో జాబ్ కావాలనే వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగానే చెప్పుకోవచ్చు. సాలరీ ప్యాకేజ్ చూడండి, ఇక్కడ మీకు సాలరీ వచ్చేసి ఎంత ఉంటుందంటే 6.14 lakhs నుంచి 6.50 lakhs per annum వరకు కూడా సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకి సంవత్సరానికి సంబంధించి సాలరీ ప్యాకేజ్, అంటే సంవత్సరానికి మీకు 6.5 lakhs per annum వరకు కూడా సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అనేవి మీకు దొరుకుతాయి ఈ యొక్క జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడెక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో సో మన సొంత రాష్ట్రాల్లోనే ఈ జాబ్స్కి సంబంధించి మీకు పోస్టింగ్ అనేది పొందేటువంటి అవకాశం అనేది ఉంది. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి సెలక్షన్లో భాగంగా ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళందరికీ ఆన్లైన్ టెస్ట్ అనేది పెడతారు. సో దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే టోటల్గా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 120 minutes 2 hours పాటు కూడా ఎగ్జామినేషన్ పెడతారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 60 questions 60 marks. సెక్షనల్ టైం అయితే ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 questions 40 marks. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా 40 questions 40 marks.
జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్, ఐటీ రిలేటెడ్ టాపిక్స్ నుంచి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత మీకు ఈ జాబ్స్కి సంబంధించి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే పెడతారనమాట. సో ఎగ్జామినేషన్లో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రంగానికి 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుందని చెప్పేసి కూడా సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 100 మార్కులకి అయితే పెడతారనమాట. సో ఇంటర్వ్యూ తర్వాత డైరెక్ట్గా మీరు ఇక జాబ్స్కి సంబంధించి మీకు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఒక జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ ఉద్యోగాలకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే March 1, 2026 కల్లా మీకు మినిమం 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళైతే 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు మినిమం 60% మార్కులతోటి, అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే 60% మార్కులతోటి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. సో లేదంటే మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 55% మార్కులతో పాస్ అని కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో మీకైతే మాత్రం ఛాన్స్ లేదు. ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో March 1, 2026 కల్లా ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్కి సంబంధించి కొంచెం నాలెడ్జ్ ఉంటే మీకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. ఏపీ వాళ్ళకైతే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 250 రూపీస్ మాత్రమే ఇచ్చారు. ఈ యొక్క 250 రూపీస్ అనేది పే చేయాలి. సో మిగతా వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా 1050 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ యొక్క బేసిక్ డీటెయిల్స్లో భాగంగా మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేవి అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మొబైల్ త్రూగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సపరేట్ వీడియో డీటెయిల్గా అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి మన హైదరాబాద్లో 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి పోస్టింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. చాలా మంచి అవకాశం. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.